TFC స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి, జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ వారి పాదపద్మాలకు నమస్కారాలు. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి మనకి శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, ఆ తర్వాత బుధుడు మనకి మిథున రాశి, రవి వృషభ రాశి సంచారాలు చేస్తున్నాడు, గురుడు మిథున రాశి. అలాగే సింహరాశిలోకి మనకి కేతువు, మళ్ళీ ఈ యొక్క కుజ సంచారం జరుగుతోంది. కాబట్టి ఈ వారంలో మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది. కాబట్టి ఏలినాటి శనిలో వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలలో కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఏ విధమైనటువంటి ఇన్సెక్యూరిటీ భావన అవసరం లేదు, ఉద్యోగాలకి ఏం అవ్వదు. మేషరాశి వారందరికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో గత వారం కంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అధిక ఆదాయం పెరుగుతుంది. కిరాణా వ్యాపారాలు, ఆ తర్వాత హోటళ్ళు, హాస్టల్స్, బిల్డింగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి చాలా డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది. మనకి ఏమవుతుందండి, 29వ తేదీకి వస్తాడు. ఆ కస్ప్ పీరియడ్లో మనకి శుక్రుడు మేషరాశిలో జన్మరాశిలో ఉండడం వల్ల మృష్టాన్న భోజనం చేయడము, తర్వాత బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాలకు వెళ్ళడము, స్త్రీలందరికీ కూడా చాలా ఆరోగ్యకరంగా ఉండడము అనేటటువంటివి జరుగుతాయి. ఇక మనకి కుజ కేతువుల కలయిక సింహరాశిలో మీకు మొండి పట్టుదల, మోక్షం పైన దైవభక్తి పెరగడము, పిల్లలు ఇంట్లో అల్లర్లు చేస్తున్నప్పటికీ కూడా మనశ్శాంతి లోపంగా ఉన్నప్పటికీ కూడా మీరు ముందుకి వెళ్ళాలి, పిల్లల్ని ఏమైనా సరే అల్లరి నుంచి తగ్గించి ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి సూత్రంలో కష్టపడుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ రిలాక్స్ రిలాక్స్ అనుకుంటూ మిమ్మల్ని మీరు రిలాక్స్ చేసుకుంటూ ఇతరులను కూడా రిలాక్స్ చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు మనకి రైతులు మనం తీసుకున్నప్పుడు రైతుల యొక్క పరిస్థితి బాగుంటుంది. ఆదాయాలు బాగా పెరుగుతాయి. చేపల రొయ్యల చెరువులు ఆదాయాలు బాగా పెరుగుతాయి. అయితే ఇనప వ్యాపారాల జోలికి వెళ్ళొద్దు. బాగా మనశ్శాంతి బద్ధకము అనేటటువంటిది ఈ వారంలో మీకు మీ పిల్లలకు కూడా ఇంట్లో కనబడడం అనేటటువంటిది జరుగుతాయి. అయితే దూర యాత్రలు చేస్తారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి శని జపం చేసుకోవాలి. ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే చక్కగా మహాకాళి అమ్మవారి యొక్క దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఇళ్లల్లో జరిపించుకోవాలా. అలాగే రావి చెట్టుకి నీళ్లు పోస్తూ రావి చెట్టుకు పూజ చేసుకుంటూ రావి చెట్టు చుట్టూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణలు 108 శనివారం నాడు చేసుకుంటే బాగుంటుంది. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి వ్యయంలో ఉన్నటువంటి శుక్రగ్రహము, ఆ తర్వాత లాభంలో ఉన్నటువంటి శని, రాజ్యస్థితికారకుడైనటువంటి రాహువు అనేకమైనటువంటి లాభాలను మీకు తీసుకురావడం జరుగుతుంది. అయితే ధనస్థానంలోకి బుధ గురులు ఇద్దరు రావడం వలన మనకి కొన్ని బ్రేక్స్ అనేటటువంటివి ఆదాయంలో కనబడుతుంది. అంటే రావాల్సిన డబ్బు కొంచెం నిదానంగా వేస్తారు. మిమ్మల్ని మీరు చెప్పేటటువంటి మాటల్లో మేము అవతల వాళ్ళకి మిమ్మల్ని విసిగించేటటువంటి వాళ్ళు, మిమ్మల్ని అనుమానించేటటువంటి వాళ్ళు ఎక్కువగా తగులుతూ ఉంటారు. ఇదేమిట్రా పరిస్థితి అని మీరు మతిపోతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మీకు గురుబలం బాగా ఉండడం వల్ల చక్కగా దైవ సంబంధమైనటువంటి విషయాలు, దేవుడికి సంబంధించినటువంటి మనుషులు మీకు కలవడం అనేటటువంటి జరుగుతుంది. అర్ధాష్టమంలో ఉన్నటువంటి కుజ కేతు గ్రహాల ప్రభావం వలన విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు ముందుకు వెళతారు. అలాగే చక్కగా ఈ యొక్క కేతుగ్రహము మీకు కొంచెం టెన్షన్ ఇచ్చినప్పటికీ కూడా ఇంట్లో మీ తల్లిగారి ఆరోగ్యం గురించి కొంచెం ఆలోచించినా కూడా మీకు ఏమి ఉండదు. దూరపు బంధువుల యొక్క మరణ వార్తలు మీరు వినడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే దూరపు బంధువుల మరణం వలన మీకు ఆస్తులు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కొత్తగా ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మహిళలకి చాలా మనశ్శాంతిగా ఉంటుంది. అయితే పిల్లలకు సంబంధించి స్కూళ్ళల్లో కాలేజీల్లో సీట్లు వస్తాయా రావా అనేటటువంటి బాధ మీకు ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ యొక్క
ఆ, గురుడు మనకి బుధుడితో కలవడం వల్ల కాస్త చిట్టిపాటల వ్యాపారము ఇలాంటివి చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా కొంచెం పరిస్థితి కొంచెం బాగుండదన్నమాట. అందువలన సెక్యూరిటీ పెట్టుకొని మీరు చక్కగా అప్పులు ఇవ్వడము ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు చేసినట్లయితే చాలా బాగుంటుంది. అలాగే దుష్ట జన సహవాసం మీరు చేయొద్దు. వృషభ రాశి వారు మంచి వాళ్ళతో తిరగండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క వృషభ రాశి వారు కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని తర్వాత ఈ చిత్రవర్ణం అన్ని రంగులు కలర్స్ ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే చక్కగా ఆవులకి మంచి తోటకూర మంచి గడ్డి తీసుకెళ్ళి మేతలు పెట్టండి. ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి గురు బుధల కలయిక వలన తీర్థయాత్రలు జరుగుతూ ఉంటారు, ఆశ్రమాలకు వెళుతూ ఉంటారు. అలాగే మీ యొక్క సోదరులంతా కూడా కుజ కేతువులు ఇద్దరూ కలిసి సింహరాశిలో ఉండడం వల్ల మంచి డెవలప్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది. విదేశాలకు వెళతారు. పిల్లల నుంచి అధికమైనటువంటి మార్కులు మీ పిల్లలకు వచ్చినాయి అనేటటువంటి సంతోషంలో ఉంటారు. అయితే ఎంపీసీలో వేయాలా బైపీసీలో వేయాలా అనేటటువంటి డైలమాలో కొంతమంది పిల్లలు ఏ బ్రాంచ్ తీసుకోవాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో మీరు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. భర్త ఏమో బైపీసీ అంటాడు, మీ కూతురేమో ఎంపీసీ అంటుంది, మీరేమో ఏం చేయాలో తెలియదు. ఈ రకంగా చక్కగా మీరేమో డాక్టర్ అయితే జీతాలు ఎక్కువ, ఇంజనీర్ అయితే జీతాలు ఎక్కువ అని ఎంక్వైరీలు చేస్తున్నట్టుగా ఈ వారం అంతా కూడా ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క శుక్రుడు మనకి మేషరాశిలో ఉన్నటువంటి కారణంగా మనకి మిథున రాశి వారికి చక్కగా లాభాలు ఉంటాయి. అత్తగారి యొక్క అనుగ్రహం అనేటటువంటిది మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఈ యొక్క ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. బంధుమిత్రులతో ఎంజాయ్మెంట్ చక్కగా తీర్థయాత్రలు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటారు. మరి ఈ యొక్క మిథున రాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి లాభాలు మీకు కలుగుతాయి. మీ తండ్రి తనకు సంబంధించినటువంటి హెల్త్ విషయంలో కొంచెం ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు పిత్రార్జితమైనటువంటి ధనాన్ని ఆ యొక్క లాభాలను మీరు పొందడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ మిథున రాశి వారికి చక్కగా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు మీకు లభించడం అనేటటువంటివి జరుగుతాయి, విద్యార్థులకు ముఖ్యంగా. అలాగే ఈ యొక్క సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, మిగతా వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఫారెన్ వెళ్ళాలని అనుకునేటటువంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. మీకు సినీ సంగీత సాహిత్య కళాకారులు పరిచయం అవుతూ ఉంటారు. వాళ్ళతో మీరు చక్కగా పాటలు పాడించుకుంటూ మీకు బోర్ కొట్టినప్పుడల్లా చక్కగా మీరు పాటలు పాడించుకోవడం, తర్వాత ఉపన్యాసాలు చెప్పించుకోవడం లాంటి ఈ సద్గోష్ఠి అనేటటువంటిది మీకు లభించడం అనేటటువంటిది దొరుకుతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క గురుబలం ఇంకా చాలా అధికం అవ్వాలి కాబట్టి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 6 గంటలకి చక్కగా దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అదృష్టం మీకు కలిసి వస్తుంది. అలాగే చక్కగా మేడి చెట్టును పెంచండి. ఇంట్లో మేడి చెట్టుకు నీళ్లు పోయండి. ఆ మేడి చెట్టుకి చక్కగా మీరు ఏం చేయాలండి అంటే నీళ్లు పోస్తూ ఓం దత్తాత్రేయాయ నమః అంటూ మేడి చెట్టుకి నమ్మకంతో చేయండి. బ్రహ్మాండంగా మీకు ఫలితాలు వస్తాయి. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారందరికీ కూడా మనకి చక్కటి రిజల్ట్స్ అనేటటువంటి వస్తాయి. అయితే అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహ ప్రభావం వలన మనకి ఏమవుతుందంటే అష్టమంలో మీరు రాహు కాబట్టి ప్రతి విషయంలో కూడా మీకు కాస్త మనశ్శాంతి లోపము అనేటటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది. అయితే భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన మీకు చాలా అద్భుతమైనటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాల నుంచి మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి, లాభాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి
మనకి కుజ కేతువుల ధనస్థానంలో ఉండడం వలన ధనంలో చక్కటి ఆదాయం మీకు పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో గత వారం కంటే ఈ వారం చాలా అధికమైనటువంటి లాభాలు వస్తాయి. అండ్ దైవ కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ మహిళలకి ఈ యొక్క మెన్స్ట్రువల్ సైకిల్లో ప్రాబ్లమ్స్ వచ్చినటువంటి వాళ్ళకి సైక్లింగ్ ఇలాంటి చేయడం వల్ల మీకు చక్కగా మీ యొక్క ప్రాబ్లం అనేటటువంటిది రక్త ప్రవాహం అనేటటువంటిది మంచిగా జరిగి మీకు నార్మల్ అవుతాయి అన్నమాట. కాబట్టి విద్యార్థులు వచ్చేసరికి చాలా అధికంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. అస్సలు గురుబలం లేదు. గురుడు వ్యయంలో పడిపోయాడు. బుధుడు కూడా మనకి కర్కాటక మిథున రాశిలో ఉండడం ద్వారా ఏమవుతుందంటే జ్ఞాపకం శక్తి తక్కువగా ఉంటుంది. ప్రతిదానికి ఓవర్ ఎక్సైట్మెంట్ అవ్వడం జరుగుతుంది. అలాగే మరి ప్రతిదీ కూడా ఆచి తూచి చేయాల్సినటువంటి మీరు కంగారుగా పనులు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ కర్కాటక రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య సమస్యలు అనేకమైనటువంటివి ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా మీకు తీర్పోవడం అనేటటువంటిది జరుగుతాయి. అయితే మీకు అనుకూలంగా తీర్పులు, ప్రభుత్వం తీర్పులు, కోర్టుల తీర్పులు వచ్చినప్పటికీ కూడా ఇంకా మీరు పూర్తి ఫలితాలని అందుకోవడం లేకపోతున్నారు. ఎందువలనంటే మీ భర్త కొంచెం మూర్ఖంగా ఉండడము, ఇలాగా మీరు మీది పై మాట అవ్వకుండా చేయడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా ఈ కర్కాటక రాశి వారు మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు జరగడం ప్రారంభిస్తాయి. అయితే కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ల గొడవల్లోకి వెళ్లకుండా జాగ్రత్త చూసుకోవాలి. సెక్యూరిటీలో పెట్టకూడదు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ రాహు జపం చేసుకోవాలి. రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క బగళాముఖి హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి. అలాగే రావి చెట్టు, మేడి చెట్టుల్ని తీసుకొని వాటికి నీళ్లు పోయాలా. రావి చెట్టుకు ముఖ్యంగా శనివారం నాడు 108 ప్రదక్షిణాలు చేయాలని నీళ్లు పోయాలి. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండం గురించి శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి కుజకేతువుల వల్ల భక్తి బాగా పెరుగుతుంది, ఉద్రేకం బాగా పెరుగుతుంది, చలాకితనం బాగా పెరుగుతుంది. ఈ వారం అనేకమైనటువంటి పనులన్నీ చకా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే రాహు సప్తమంలో ఉండడం వల్ల మీకు ఫోన్ల వాడకం ఎక్కువ పెరిగిపోతుంది. అండ్ ఈ యొక్క రాహువు మీకు గొడవలు, వితండ వాదాలు చేయడం జరుగుతుంది. ప్రేమికులు ఎక్కువైపోతారు మీకు ఈ సింహరాశి వాళ్ళకి, చాలామందికి. అందువలన ఫోను సంభాషణలు, ఫోనుల్లో వాడుకలు ఇవన్నీ కూడా మీరు తగ్గించాలి. అలాగే అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క శని గ్రహం వలన ప్రయాణాలు తగ్గించాలి. ఎక్కడికి కూడా దూర ప్రయాణాలు వెళ్ళకండి. ఈ వారం మరి జాగ్రత్తగా ఉన్నట్లయితే బాగుంటుంది. ఇకపోతే లాభంలో ఉన్నటువంటి బుధ గురుల ప్రభావం వలన వ్యాపారాలు చాలా అధికంగా బాగా చేస్తారు, చాలా లాభాల్లో ఉంటాయి. అలాగే ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో డబ్బులు బాగా వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు ప్రమోషన్లు వస్తాయి. అండ్ గురుబలము బాగానే ఉంది, కానీ బుధుడు మరి ఇక్కడ అనేక రకమైనటువంటి తొందరపాట్ల నిర్ణయాల వల్ల మీ ఇమేజ్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఫూలిష్ వాళ్ళతో, మూర్ఖులతో స్నేహం చేయకూడదు. చెడ్డవారితో స్నేహం చేసినట్లయితే వాళ్ళు చేసినటువంటి పిచ్చి పనులు మీ మీద పడి మీ మీద ఉన్నటువంటి ఇంప్రెషన్ అవతలానికి పోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారంతా కూడా పట్టుదలగా ఎంతో చక్కగా చేసుకోవాలి ప్రతి పని అని ముందుకెళ్తూ ఉంటారు. కొత్త పరిచయాలు మీకు ఏర్పడుతూ ఉంటాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా అవకాశాలు వస్తాయి. మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. అయితే డబ్బు పరంగా హీరోయిన్లకు మంచి అవకాశాలు ఉన్నాయి. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు చక్కటి ఇవే అవకాశాలు వస్తాయి. మిమ్మల్ని అందరినీ కూడా ఈ సింహరాశి వాళ్ళలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా తానా సభలు వాళ్ళు పిలవడం, మీరు అమెరికా వెళ్ళడం ఈ వారంలో జరుగుతాయి. కాబట్టి మీ యొక్క ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అందరూ కూడా తానాకు అప్లై చేసుకోండి, తానా వాళ్ళతో సంప్రదింపులు చేసుకోండి, మీకు ఖచ్చితంగా పిలుపు మీకు రావడం జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి వారికి మరి రాహు బాలేదు, శని బాలేదు. కాబట్టి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుముల్ని
ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే ఈ యొక్క శని బాగుండలేదు కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం 5 నిమిషాలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ప్రత్యంగర హోమాన్ని కానీ మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే రావి చెట్టుకి నీళ్లు పోసి రావి చెట్టు చుట్టూ చక్కగా శనివారం నాడు 108 సార్లు ప్రదక్షిణాలు ఓం శనేశ్వరాయ నమః, ఓం రాహవే నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారందరికీ కూడా మనకి అమెరికా వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కుజకేతువులు ఇద్దరు కూడా చాలా అనుకూలంగా సింహరాశిలో ఉన్నారు. చాదస్తం బాగా పెరిగిపోతుంది. అయితే సప్తమంలో ఉన్నటువంటి ఈ శని గ్రహ ప్రభావాల వలన మీకు కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అని అన్నారు. సప్తమంలో శని ఉంటే కాబట్టి గొడవలు భార్యలతో, తర్వాత పిల్లలతో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. అయితే రాహుగ్రహ ప్రభావం వలన మీరు శత్రువులపై ఆధిపత్యం ఎంతో బ్రహ్మాండంగా సాధిస్తారు. అలాగే ఈ కన్యా రాశి వారికి మరి గురుడు బుధుడు ఇద్దరూ కూడా మన మిథున రాశిలోకి వచ్చిన కారణంగా మీరు అనేకమైనటువంటి ఛాలెంజ్లని మీరు స్వీకరిస్తారు. వృత్తిలో ఎన్నో రకాల ఛాలెంజ్లు వస్తాయి. మీకు పోటీదారులు పెరిగిపోతారు. వ్యాపారంలో బ్రహ్మాండంగా చేస్తారు. ఉప్పంటే పప్పమ్మేస్తారు. కాబట్టి ఏ రకంగా కూడా బేరం పానివ్వకుండా బిజినెస్లో అపర చాణక్యంలాగా వెలిగిపోతారు. కానీ భార్యాభర్తలు మాత్రము ఇద్దరు కొట్టుకు చేస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళ గొడవలు ఆగిపోవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి కోర్టుల్లో ఈ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా విత్డ్రా చేసేసుకొని శుభ్రంగా కాపరాలు చేసుకోవడం మంచిదన్నమాట. అలాగే స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనేస్తారు. ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొనేస్తారు. అరేగా ఏమండి మాకు చాలా డబ్బు లోన్ల కోసం కట్టామండి, ప్రభుత్వ అధికారులకు మేము లంచాలు ఇచ్చామండి, మరి 3 కోట్ల 5 కోట్ల 10 కోట్ల ఇస్తామంటున్నారండి, మరి ఇట్లా ఏవో చెప్తూ ఉంటారు. అలాంటివన్నీ కూడా ప్రాక్టికల్గా ఉండాలి మీరు. కాబట్టి ప్రాక్టికాలిటీని మించినటువంటి విధానము లేదని మీరు తెలుసుకుంటారు. పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ కన్యారాశి వారికి మనకి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఈ క్రిందటి వారం కంటే ఈ వారం అధిక ఆదాయాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అయితే గురుడు బుధుడు ఇద్దరు కలవడం వల్ల వర్క్లోడ్ ఎక్కువ పెరుగుతుంది. వ్యాపారాలు అధికంగా ఉంటాయి, శ్రమ కూడా అధికంగా ఉంటుంది. అయితే లాభంలో ఉన్నటువంటి కుజకేతు గ్రహాల వలన విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు, విదేశీ సంబంధమైనటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో మీరు రాణించడానికి అవకాశాలు ఉంటాయి. మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా రేట్లు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా పంచమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీరందరూ కూడా మీ పిల్లలు ఎక్కువ అల్లర్లు చేయడం, ఆ వాళ్ళతో పోటీ పెట్టుకొని మీరు ఇంకా అల్లర్లు చేయడం, మొండివాళ్ళుగా అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే అనారోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఈ యొక్క అలవాట్లన్నింటినీ కూడా మార్చుకొని దీర్ఘాయువు కలిగే విధంగా మీ ఆహారపు అలవాట్లని, ఆచార వ్యవహారాలని మీరు మార్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రకంగా ఈ యొక్క తులారాశి వారికి వాళ్ళ పిత్రార్జితం నుంచి రావాల్సినటువంటి ఆస్తి అదంతా కూడా పనులన్నీ అలాగా ఆగిపోయి ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఆ ఫైల్ బెంచ్ మీదకి రావడం, ఆ కాగితాలు దొరకడము, ఇలాంటివి ఏవో కొన్ని కారణాల వల్ల ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే అన్నదమ్ముల వల్ల, అక్క చెల్లెళ్ళ వల్ల ఈ తులారాశి వారు మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే భార్య సంబంధమైనటువంటి వ్యవహారాలలో వీళ్ళకందరికీ కూడా ఆస్తులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే హెడేక్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. కోర్టు వ్యవహారాలే కాకుండా ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్నటువంటి వాళ్ళ శ్రమ కూడా ఫలించడానికి అవకాశాలు ఉంటాయి. విదేశాలలో మీకు గౌరవము, విదేశాలకు మీకు పిలుపు రావడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా సీట్లలో మీకు కొత్త సీట్లు, మీరు కోరుకున్న కోర్సుల్లో సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే సినీ సంగీత సాహిత్య కళాకారులందరూ కూడా మీకు
చక్కగా గౌరవాలు, సన్మానాలు ఇవన్నీ కూడా మీకు జరగడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఆరోగ్యం పట్ల అధికమైనటువంటి శ్రద్ధను చూపిస్తారు. చేపల, రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితులు బాగుంటాయి. అలాగే ఈ పరిహారాల దగ్గరకు వచ్చేసరికి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభించడం జరుగుతుంది. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా రాహువు మరి ఈ యొక్క కుంభ రాశిలో, అలాగే మీన రాశిలో శని ఉండడము, అలాగే కుజ కేతువులు ఇద్దరు కూడా సింహ రాశిలో ఉండడం అనేటటువంటివి జరుగుతుంది. దీనివల్ల ఈ యొక్క మెంటల్ టెన్షన్స్ అనేటటువంటి అధికంగా అర్ధాష్టమ రాహు వల్ల ఉంటాయి. అలాగే పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీ పిల్లలందరూ కూడా కాస్త అస్వస్థతకు గురి అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంట్లో సంబంధించినటువంటి గొడవలు ఇలాంటివన్నీ కూడా వచ్చినప్పటికీ కూడా మాటలు మొండిగా మీరు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మనకి ఈ యొక్క గురువుడు మిథునంలో ఉండడము, బుధుడు మిథునంలో ఉండడం వల్ల మీరు అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకొని చేసేటటువంటి పనులు మీకు ప్రమాదకరంగా మీకు పరిణమించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే నర్వస్ వీక్నెస్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే అప్పులు అధికంగా రావడానికి అవకాశాలు ఉంటాయి. పిల్లలు లేరని బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఇంకా పిల్లలు కలగరు. అలాగే సంతానం కోసం ఫెర్టిలిటీ సెంటర్స్ ఇవన్నీ కూడా తిరగాల్సినటువంటి అవసరాలు ఏర్పడతాయి. మీకు అలాంటి పరిస్థితులు వస్తాయి. వెళ్ళి తిరగాల్సినటువంటి అవసరం లేదు, ఇంకా కొంచెం టైం ఉంటుందన్నమాట. అలాగే ఈ యొక్క విద్యార్థులు కాస్త చదువులో వెనకబడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరంతా కూడా జాగ్రత్తగా ముందుకు ఎక్కువ కష్టపడి చదవాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా మీకు కష్టపడాలి అన్నమాట. అలాగే ఈ యొక్క రవి యొక్క స్థితిని కనుక మనం గమనించినట్లయితే, రవి మనకి వృషభ రాశిలో ఉండడం ద్వారా శత్రు బాధ, స్త్రీల వలన అనేకమైనటువంటి బాధలు, ప్రభుత్వం వలన అనేకమైనటువంటి బాధలు మీకు కలగడానికి అవకాశాలు ఉంటాయి. మీ చేత్తో బంగారం కనుక ఎవరికైనా ఇచ్చినట్లయితే అది కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా మీ పనులు మీరు చేసుకుంటూ మౌనంగా సాధనలోకి దిగాలి. అలాగే ఫోను సంభాషణలు ఇలాంటివన్నీ కూడా టెక్నికల్గా ఎక్కువ మీరు మాట్లాడుతున్న, ఎక్కువ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా మీకు ఏమవుతుందండి అని అంటే కాస్త ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రేమ వ్యవహారాలన్నీ కూడా మీకు విఫలమవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. అలాగే శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే చక్కగా రావి చెట్టుకు పెంచుకోండి, రావి చెట్టుకు రోజు పూజ చేసుకోండి, దానికి నీళ్లు వేసుకుంటూ ఓం శనేశ్వరాయ నమః, ఓం రాహవే నమః అంటూ చేస్తే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో పనులన్నీ కూడా మందకొడిగా జరగడం అనేటటువంటివి జరుగుతాయి. కొంచెం లేటుగా వెళ్ళడం అనేటటువంటివి ఉంటాయి. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు అప్పులు తెచ్చి మేము వ్యాపారం పెట్టామండి, అసలు మాకు ఫ్లాట్లు అమ్మడం లేదండి, స్థలాలు అమ్మడం లేదండి, బట్టల షాపులు పెట్టామండి, బట్టలు అమ్మడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త రిలీఫ్గా ఉంటుంది. అందువల్ల రాహు కుంభరాశిలోకి ప్రవేశించిన తర్వాత మీ యొక్క పరిస్థితులన్నీ కూడా కాస్త మారని అన్నమాట. దానివల్ల మీ సోదరుల యొక్క డెవలప్మెంటు, మీకు వ్యాపారం చేసేటటువంటి టాక్టిక్స్లు ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. అలాగే మెస్మరిజం పవర్ వచ్చేసింది. అవతల వాళ్ళని మాయలో పెట్టేసి మీరు మీ పనులను పూర్తి చేసుకోవడము ఇలాంటి అన్నీ కూడా ఈ ధనుస్సు రాశి వారు చేస్తారు. ఇకపోతే
సాఫ్ట్వేర్ కంపెనీలు నడుపుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా లాభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇనుము వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కాస్త నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా భాగ్యంలో ఉన్నటువంటి కొంచెం కేతు గ్రహాల ప్రభావం వలన మీరు పితృార్జితమైనటువంటి ధనం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా మీ తల్లిదండ్రులలో తండ్రి యొక్క అనారోగ్యం గురించి మీరు ఆలోచించడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి మీ తండ్రి గారికి మీరు చక్కటి మెడికేషన్ ఇప్పించండి, బ్రహ్మాండంగా మీకు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అత్యంత వినయ సంపన్నులు కాబట్టి వీళ్ళందరికీ కూడా గురువు లెక్క ఆశీర్వాదం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారే మరి ప్రేమ వ్యవహారాల్లో కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేటటువంటిది ధనుస్సు రాశి వాళ్ళే ఉంటారనమాట. ఏ పరిహారాల దగ్గరకు వచ్చేసరికి అర్ధాష్టమ శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నడిపితే 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. అలాగే రావి చెట్టుకు నిలిపోయింది, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ రావి చెట్టుకు పూజ చేసుకుంటూ ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారందరికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ధన ఆదాయం బాగా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి కుజ కేతువులు ఇద్దరు కూడా అష్టమ స్థితిగతులు అవడం వల్ల ఆత్మహత్య చేసుకోవాలనేటటువంటి ఆలోచనలు, డిప్రెషన్లకు వెళ్ళేటటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా మీకు కలుగుతూ ఉంటాయి. రాహు యొక్క ప్రభావం వలన నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు అంటే తాగుడికి, తర్వాత సిగరెట్లు, పాన్ పరాగులు ఇలాంటివి అలవాట్లు అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కఠినంగా మీరు బంధువులందరినీ కూడా మిత్రులందరితోనూ మాట్లాడడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ యొక్క శని మీన రాశిలో ఉన్న కారణంగా మీ సోదరుల యొక్క డెవలప్మెంట్ అనేటటువంటిది బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా కాస్త లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ పేరు మీద ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు అటువంటి అమ్మడానికి వీల్లేదు. ఇవి కనుక అమ్మినట్లయితే తక్కువ రేట్లు రావడానికి అవకాశాలు మీకు ఏర్పడతాయి. అదేవిధంగా ఈ యొక్క గురు బుధులు ఇద్దరు కూడా 6వ ఇంట్లో ఉన్నటువంటి కారణంగా మీకు ఏమవుతుందంటే మిథున రాశిలో మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శత్రువులపైన విజయం అనేటటువంటిది మీరు సాధిస్తారు. అలాగే షుగర్, డయాబెటీస్, నర్వాల వీక్నెస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే మందులు, మెడికేషన్ వల్ల ఇవన్నీ కూడా నెరవేరడానికి, మంచిగా నయం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహాలు లేనటువంటి వాళ్ళకి ఇంకా వివాహాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి తక్కువగా. అలాగే ఈ యొక్క భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరుగుతున్నటువంటి వాళ్ళకి కాస్త దారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదువుకోండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ లేదా అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నడుపుతాయో 7 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితం మీకు లభిస్తుంది. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది. మరి పంచమంలో మనకి చక్కగా ఈ యొక్క గురుగ్రహం రావడం వల్ల మీకు ఆదాయాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ అందరూ కూడా చక్కగా డెవలప్మెంట్ మీద డెవలప్మెంట్ అవడం అనేటటువంటివి జరుగుతాయి. పనులు లేనటువంటి వాళ్ళకి పనులు దొరకడం, అప్పులు ఉన్నటువంటి వాళ్ళకి అప్పులు పోవడం, ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ప్రతి దాన్ని కూడా మీరు అనుమానిస్తున్నట్టుగా మీరు చేయడం, అవతల వాళ్ళతో మాట్లాడటము, అండ్ దానివల్ల అవతల వాళ్ళు మిమ్మల్ని దూరంగా పెట్టడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క కుంభ రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన
ధనము మనకి కష్టపడినంత దానికంటే కూడా ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే కఠినంగా మాట్లాడడం వల్ల మీరు కొంతమందికి లోక విరోధి, యథార్థవాది, లోక విరోధి అన్నారు, లోకానికి వ్యతిరేకులు దానికి అవకాశాలు ఉంటాయి. కానీ అలాంటివన్నీ పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అలాగే మహిళలకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మంచి మార్కులు రావడము, ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కలగడానికే అవకాశాలు అనేకం కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి మనం ఏం చేయాలండి అంటే, బుధుడు కూడా మనకి మిథున రాశిలోకి పంచమ స్థితిలోకి వచ్చాడు. కాబట్టి మేనమామల వల్ల కాస్త ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా వాళ్ళ వల్ల పెద్ద డేంజర్ ఏమీ ఉండదు. మీకు రావాల్సినటువంటి ఆస్తులు మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క మా కుంభరాశి వారికి వివాహాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా వివాహం కలుగుతాయి. అలాగే చక్కగా అందరికీ కూడా సంతానం కూడా కలగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే చక్కగా సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీరు ఈ కుంభరాశి వాళ్ళ ఆదర్శప్రాయంగా మెలగడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ విధంగా ఈ యొక్క కుంభరాశి వారు చక్కగా వైద్యంలో చేయించుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు వైద్యం నుంచి నయమైపోయి బయటికి వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. కొలెస్ట్రాల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే దూరపు ప్రయాణాలు అనేటటువంటి చాలా అధికంగా మీకు జరగడం అనేటటువంటివి జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాడు శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. అందువల్లనే చక్కగా రావి చెట్టు ఒకటి చూసుకోండి. ఆ రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ ఆ రావి చెట్టుకి ఓం శనేశ్వరాయ నమః అంటూ మీరు ప్రదక్షిణలు చేసుకోండి. లేదా ఓం రాహవే నమః రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రహ్మలకి మరి ఈ యొక్క శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారందరికీ కూడా ఏలినాటి శని ప్రభావం బాగా అధికంగా ఉంది. శుక్రుడు ధనస్థానంలో ఉండడం వల్ల ధన ఆదాయం బాగా పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కగా మీరు ధనాన్ని బాగా సంపాదిస్తారు. అయితే వ్యయంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు నిద్ర లేకపోవడము, అనేక రకమైనటువంటి పిచ్చోళ్ళందరూ మీ చుట్టూనే ఉంటారనమాట. పిచ్చోళ్ళు పరిచయం అవ్వడము, లేకపోతే పిచ్చోళ్ళంటే మామూలుగా మనుషులు మామూలుగానే ఉంటారు, కానీ చెప్పిందే చెప్పి సోదేస్తూ మిమ్మల్ని డిప్రెషన్కి తీసుకెళ్ళిపోయేటటువంటి వాళ్ళు మీకు దొరుకుతారనమాట. అయితే మీ భార్య యొక్క ఆరోగ్యం గురించి ఆలోచించేటటువంటి మీరు ఇప్పుడు కుజ కేతువులు ఇద్దరు కూడా మంచిగా షష్ఠ స్థానంలోకి రావడం వలన శత్రువులపై ఆధిపత్యం కలుగుతుంది. మీ భార్య యొక్క అనారోగ్యం కూడా కొంచెం తగ్గిపోతుంది. అలాగే భార్యను తీసుకుని వేరే దేశాలకు వెళ్ళాలా, వేరే ఊర్లకు వెళ్ళాలా అని మీరు ప్రయత్నాలు అనేటటువంటి ముమ్మరం చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి తీర్థయాత్రలకు తిరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క రాశి వారంతా కూడా మీనరాశి వారు మరి ఉద్యోగాలకు వచ్చేసరికి ఢోకా లేదు. చక్కగా ఎక్కడైనా సరే జాబులో మీరు ఉన్నటువంటి మీకు జాబ్కి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదనమాట. ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ మీనరాశి వారు అనేకమైనటువంటి సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి. మీరు ఇది సాధించాలా, అది సాధించాలనేటటువంటి తాపత్రయం బాగా మీకు పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ యొక్క మీనరాశి వారికి బుధ గురులు ఇద్దరు కూడా అర్ధాష్టమంలో ఉన్న కారణంగా మీ మేనమామలకు సంబంధించి కొన్ని గొడవలు కానీ వాళ్ళ వల్ల మీరు ఇబ్బంది పడ్డం అనేటటువంటివి జరుగుతాయి. అయితే అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం వలన స్థాన చలనము అనేటటువంటిది జరుగుతుంది. మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి పని దగ్గర అక్కడి నుంచి ఎక్కడికో లేకపోతే ఇల్లు కానీ ఎలాగో అలాగా తిరగడం అనేటటువంటిది ఖాళీ చేయడం, వేరే చోటకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు
ధనం బంధుమిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దానికి సంబంధించి ధనాన్ని మీరు ఖర్చు పెట్టడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా అద్భుతాలు సృష్టిస్తారు. తీర్థయాత్రలకు వెళతారు, దూర ప్రయాణాలకు వెళతారు. అవసరమైతే తానా సభల నుంచి మీకు పిలుపు రావడం అనేటటువంటివి జరుగుతాయి కొంతమందికి. ఆ విధంగా ఈ యొక్క మీనరాశి వారంతా కూడా ఎదిగిపోతూ ఉంటారు. ఇక సంతానానికి సంబంధించి సంతానాన్ని చూసి మీరు సంతోషపడే విధంగా ఎంతో చక్కగా ఉంటుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాడి శని కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశ మహావిద్యలలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, రావి చెట్టుకు పూజ చేయండి. రావి చెట్టుకి చక్కగా మీరు నీళ్లు పోసి చక్కగా ప్రదక్షిణలు ఓం శనేశ్వరాయ నమః అంటూ 108 ప్రదక్షిణలు శనివారం నాడు చేసుకోవాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే ఏలినాటి శని దోషం నుంచి కూడా మీరు తప్పించుకోగలుగుతారు. శుభమస్తు.